దుష్టశక్తుల ప్రభావం కానీ నరదృష్టి కానీ మన ఎదుగుదలను చూసి ఓరవలేక మన మీద ఏడ్చే వాళ్ళ ప్రభావం కానీ మన పైన ఉండకుండా ఉండడానికి ఈ నెల 22వ తారీఖు శుక్రవారం రోజు కాలభైరవ జయంతి వస్తుంది. అందరూ తప్పకుండా ఇలా చేయండి. ఇది చేయడం వల్ల ఎలాంటి చెడు ఫలితాలు అయితే ఉండవు. ఎక్కువగా ఇలాగా దిష్టి దోషాలు నరదృష్టి ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా చేసుకోండి. దీనికి పాటించవలసిన 5 నియమాలు అయితే ఉన్నాయి. ఇవి పాటిస్తే తప్పకుండా మనకి మంచి పరిహారం అయితే కనిపిస్తుందండి. మొదటిది వచ్చేసరికి ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. దేవుడి గదిని శుభ్రం చేసుకుని కాలభైరవుడు ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవాలి, లేదు అన్నా పర్వాలేదు. ఒక ప్రమిదిలోని 4 వైపులా 4 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఈ 4 ఒత్తులు 4 వేదాలకు సూచిస్తాయి. మూడవది వచ్చేసరికి శంకు పుష్పాలు ఉంటాయి కదా, శంకు పుష్పాలను కానీ లేదా నీలం రంగు కలిగిన ఏ పుష్పాలైనా కాలభైరవుడికి సమర్పించాలి. కాలభైరవుడికి బెల్లం ప్రసాదంగా నివేదిస్తే ప్రసన్నమవుతాడు. ఐదవది వచ్చేసరికి కాలభైరవ అష్టకం చదవాలి, లేదు 3 సార్లు వినినా తప్పేమీ లేదండి. కానీ ఏకాగ్రతతో ఒక దగ్గర కూర్చొని వింటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరవది వచ్చేసరికి 108 సార్లు ఓం కాలభైరవాయై నమః అని జపించాలి. అంతకన్నా ఎక్కువ సార్లు జపించినా మంచి ఫలితాలే ఉంటాయి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.